మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అన్నయ్య, అందరూ రండి. అన్నయ్య, చుట్టుపక్కల పెట్టేసి. సార్, మీకెందుకు ఈ శ్రమ? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ నన్ను చూసుకోవడానికి మా అమ్మమ్మ చెల్లెళ్ళు ఉన్నారు. నీలవేణి, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయినా నేను నీ మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. నా వల్లే ఇదంతా జరిగింది. నిన్ను నేను చూసుకుంటాను. నువ్విక్కడే కోలుకోవాలి. మీరు కొట్టిన దానికి ఇలా అమ్మవారు పోయడానికి సంబంధం లేదు సార్. ఇది ఇన్ఫెక్షన్ లాగా వస్తుందంతే. చూసారా, ఇన్ఫెక్షన్ అంట. ఇక్కడే ఉంటే మనకు కూడా సోకుతుంది. అమ్మ, వెళ్దాం పదండి. ఆల్రెడీ మీ అమ్మకి అహంకారం అనే మాయరోగం సోకింది. తీసుకెళ్ళి మీ అమ్మని. మధ్యలో నేనేం చేశానండి? టీవీలో వచ్చినందుకు తారక్కి దిష్టి తీయాలని చచ్చు సలహా ఒకటిచ్చావు కదా, దాని ప్రతిఫలమే ఇదంతా అనిపిస్తోంది. అయినా ఇప్పుడు జరిగిన దాని గురించి కాకుండా జరగబోయేది ఆలోచించండి సార్. కింద పడుకున్న నీలవేణి ఇంచు కూడా జరగట్లేదు. ఏం ఆలోచించాలి? నిష్టగా ఉండి ఇంట్లో అమ్మవారికి పూజ చేసినట్టే నీలవేణికి తగ్గేంత వరకు చూసుకోవాలి. పూజంటే దీపారాధన చేయడమే కదా. తారక్ తన కోసం ఈ మాత్రం చేస్తాడులే. పూజంటే దీపారాధన కాదు. ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఇంట్లో అందరూ ఎలా నిష్టగా ఉంటారో, పరిశుభ్రంగా ఉంటారో అలాగే అందరూ ఉండాలి అంటున్నాను. ఏంటి? దీనికి బాగోకపోతే మేమందరం నిష్ఠా గరిష్టలు పాటించాలా? అయినా ఇదంతా ఏం వద్దు. మేమందరం శుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా ఉంచుతాం. అదే తగ్గిపోతుందిలే. అలా కాదు మేడం, ఇంట్లో నాన్ వెజ్ కూడా వండకూడదు. ఏంటి? దీనికి జ్వరం తగ్గే వరకు ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉండాలా? అది నా వల్ల కాదు. వెనస్డే గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నాను. నేను కూడా ఈ వారంలో రొయ్యలు, పీతలు, బోటి తినాలనుకున్నాను. కానీ తప్పదు. ఇప్పుడు కుదరదు. ఈ వారం రోజులు మీ నోటికి తాళం వేయాల్సిందే. కాదని దొంగతనంగా తినాలని చూస్తే మర్యాదగా ఉండదు. ముందే చెప్తున్నా. అమ్మా జ్యోతి, ఇప్పుడు ఇంకా మేమేం చేయాలో కొంచెం తారక్కి చెప్పమ్మా. వాడు కాస్త భయపడుతున్నాడు. అలాగే సార్, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. మనం ఇవన్నీ పాటిస్తే అమ్మవారు కరుణిస్తారు. నీలవేణికి తగ్గిపోతుంది. ఏంటి భద్రయ్య ఇది? నైవేద్యం తీసుకొచ్చాను. ఎందుకు?
నీలవేణికి అమ్మవారు వచ్చిందని తెలిసింది కదా, ఈ నైవేద్యం పెట్టి పూజ చేయాలమ్మా. ఎందుకు అనవసరంగా తిట్టించుకుంటారు? తేడా వస్తే వీళ్ళు కొడతారు కూడా. ఇవన్నీ అవసరమా మీకు? అలా అని కన్న కూతురికి ఇలా జరిగితే ఎలా వదిలేస్తామమ్మా? అరే ఏవో ప్రసాదాలు తీసుకొచ్చారు. అమ్మవారి ముందు పెట్టి పూజ చేయడానికయ్యా. మా నీలవేణికి అమ్మవారు పోసింది కదయ్యా. సెలబ్రిటీ అయిపోయింది ఇప్పుడు. పని పాట ఏమీ లేకుండా హాయిగా గదిలో పడుకొనుంటే ఇవన్నీ తీసుకొచ్చి పూజ చెయ్యాలనుకున్నారా మీరు? చూసావా నాన్న, ఒకవైపు అక్కకి బాలేదని మనం బాధపడుతుంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు ఊరుకో అమ్మా, ఇదంతా వాళ్ళకి తెలియదనుకుంటాను. చిన్నమ్మగారు, అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేస్తే తగ్గుతుందని ఇవన్నీ తీసుకొచ్చామమ్మా. ఏంటి భద్రయ్య తమరు? తమ అమ్మాయి గారిని అమ్మవారిగా మార్చేస్తారా ఏంటి?